ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకి శుభవార్త. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తున్నారా? డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు జరిగే ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. దీనికోసం టీటీడీ మాస్టర్ ప్లాన్ని రెడీ చేసింది. గత సంవత్సరంలాగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులు సౌకర్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవడానికి మరియు టోకెన్లు పొందడానికి టీటీడీ ప్లాన్ చేస్తుంది. అసలు ఈ టికెట్స్ ఎలా రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆఫ్లైన్ టికెట్స్ ఇచ్చే ప్రదేశాలు ఏమిటి, అలాగే వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో మీకోసం. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్గా మనం తిరుమలకు వెళ్ళి స్వామివారిని జయా విజయ నుంచి దర్శించుకొని బయటకి వచ్చి విమాన ప్రాకారం చుట్టి విమాన వెంకటేశ్వరుని దర్శనం చేసుకొని మనం బయటకు వస్తాము. ఇది మనం రెగ్యులర్గా తిరుమలకి వెళ్ళినప్పుడు చేసే దర్శనం. కానీ ఈ వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి నుండి 10 రోజుల పాటు మనకి వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతాయి. అప్పుడు మీరు స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చి వైకుంఠ ద్వారం, మనం బయటికి రాగానే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, అక్కడ వైకుంఠ ద్వారం దాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి పూలతో అలంకరించి పెడతారు. ఆ వైకుంఠ ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళి అలా గర్భగుడి వెనకాల నుంచి బయటకి వస్తామన్నమాట. గర్భగుడి నుంచి అలా వెనక్కి తిరిగి హుండీ ఉంటుంది కదా, మన హుండీ దగ్గర బయటకు వస్తాము. సో ఈ 10 రోజులు మనం విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోము. స్వామివారిని దర్శనం చేసుకుంటాము, బయటకు వస్తాము, వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్ళి అలా హుండీ దగ్గర నుంచి మనం బయటకు వస్తాము. ఇది వైకుంఠ ద్వార దర్శనం. ఈ వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలోనే కాదు, టీటీడీ అనుబంధ టెంపుల్స్ అయిన శ్రీనివాస మంగాపురం, గోవిందరాజస్వామి టెంపుల్స్, అలాగే మనకి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇలా అక్కడ కూడా మనకి ఈ వైకుంఠ ద్వార దర్శనాలు అందుబాటులో ఉంటాయి. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్స్ని ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఈ పార్టీకి మనకి యాక్చువల్గా రిలీజ్ చేయాలి, బట్ మనకి ఇంకొక 1 వీక్లో అప్డేట్ అనేది వస్తుంది ఏ రోజు రిలీజ్ చేస్తున్నారు అనేసి. అలాగే మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వీలు కాకపోతే టీటీడీ మనకి ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్లని మనకి తిరుపతి అండ్ తిరుమలలో ఒక సెంటర్లో, అంటే టోటల్గా 10 సెంటర్స్లో మనకి టోకెన్స్ని అవైలబుల్లో ఉంచుతారు. మన ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళి టికెట్స్ అవైలబిలిటీని బట్టి మనం టికెట్స్ని పొందవచ్చు. ఈ విధంగా మీరు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. శ్రీవారి దర్శనం పొందడం అదృష్టం కాదు, దైవ కృప. స్వామివారి ఆజ్ఞ లేనిదే మనం ఆయన దర్శనం చేసుకోలేము. టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలా బుక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము మా సబ్స్క్రైబర్స్కి ఇస్తున్న ఒక అరుదైన అవకాశం, మేము ప్రతి నెల ఒక 2 సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసి వారికి 300 రూపాయల దర్శనం టికెట్ ఫ్రీగా బుక్ చేసి ఇస్తాము. ఫిబ్రవరి నెల కోసం రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ లింక్ నేను కమెంట్లో పిన్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్స్ కృష్ణ కాసర్లా వ్లాగ్స్ అండ్ శ్రీవారి లీలలు, ఈ 2 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. మేము లక్కీ డిప్ తీసి సెలెక్ట్ అయిన 2 భక్తులకి ఫిబ్రవరి మంత్కి 300 రూపాయల దర్శనం టికెట్స్ ఫ్రీగా ఇస్తాము. ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ గోవిందా గోవిందా.